బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన 9 విషయాలు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడైపోతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910, 1912 మధ్యలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించి ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదట. అలా 40 రోజుల పాటు కాశీ దేవాలయం మూసే ఉంది. ఒక మహిళ 16 సంవత్సరాలు రాజ్యం వెళ్తుందని చెప్పేసి అన్నారు. ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. జమీందారీ వ్యవస్థ కూడా నశించిపోయింది. ప్రభుత్వం అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ప్రజలే స్వయంగా ఎన్నుకుంటేనే నాయకులుగా ఇక్కడ గెలుస్తారు. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పినప్పుడు అప్పటికి విమానాలే పుట్టలేదు. ఇప్పుడు విమాన ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు కూడా.